సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ ఓ ప్రెస్ మీట్ వేదికగా టీవీ సీరియల్స్ మీద, అంటే టీవీ సీరియల్స్ రూపొందించే వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. ఆయన అలా విరుచుకుపడటం వెనక పెద్ద రీజనే ఉంది. ఆ మ్యాటర్ గురించి అందరూ కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిన పరిస్థితే కనిపిస్తా ఉంది. సాధారణంగా ఒక సంగీత దర్శకుడు కంపోజ్ చేసే పాటల్ని వ్యాపారం కాని ప్లేసుల్లో వాడుకోవచ్చు ఫ్రీగానే, కానీ అందులో బిజినెస్ ఇన్వాల్వ్ అయి ఉంది అంటే రాయల్టీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్నే కాపీరైట్ అంటారు. ఈ విషయాన్ని దాదాపు అన్ని చోట్ల పాటిస్తున్నారు, కానీ తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ టీవీ సీరియల్స్ కి సంబంధించి దాన్ని పట్టించుకోవడం మానేశారు. దొరికిందే ఛాన్స్ కదా అని టీవీ సీరియల్స్ లో మంచి మంచి హిట్ పాటలన్నింటినీ ఇష్టానికి వాడేస్తున్నారు. ప్యారడీ కోసమో సరదా కోసమో వాటిని వాడుకుంటుంటే పోనీ లేదో సరదా పడుతున్నారని వదిలేసుకోవచ్చు. హీరో క్యారెక్టర్ బిల్డప్ కోసం, సిచ్యువేషన్ లో స్ట్రెంత్ కోసం సినిమాల్లో ఉన్న పాటల్ని వాడేసుకోవడం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తా ఉంది. ఈ మధ్యన బాహుబలిలో ఎవడంట సాంగ్ ను సీరియల్లో వాడుతున్నారు. ఆ పాటతో సినిమాలో ప్రభాస్ ని చూసిన కళ్ళతో ఆ సీరియల్లో హీరోని చూడటానికి కంపరం పడుతుంది. ఇలాంటి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి, కానీ దీని గురించి ఇంకా ఎవరు ఎందుకు మాట్లాడలేదురా అనుకుంటున్న సమయంలోనే ఆర్పి గారు బయటకు వచ్చారు. ఆర్పి గారు ఈ విషయానికి సంబంధించి బాగా హట్ అయ్యారు. ఎందుకంటే ఆయన తులసి దళం అనే సినిమా ఒకటి చేస్తున్నారు. ఆ సినిమా కోసం ఒక పాటను కంపోజ్ చేశారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఆ పాటను సీరియల్లో వాడేసుకున్నారంట. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఆ సీరియల్లో వాడిన పాటను నేను ఆ సినిమాలో వాడుకున్నాను అనుకుంటారుగా. అసలు ఎవరిచ్చారండి వీళ్ళకి హక్కు అలా వాడుకోవడానికి? ఈ విషయానికి సంబంధించి ఆ సీరియల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద 50 లక్షల డ్యామేజ్ వేస్తున్నాను. ఈ మ్యాటర్ ఇక్కడతోనే ఆగదు. ఇకపైన ఎవరైనా సరే సినిమా పాటల్ని సీరియల్లో వాడారు అంటే ఊరికినేదే లేదు, ఏం చేస్తాము చేసి చూపిస్తాము అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నిజంగా ఈ విషయం గురించి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిందే. మంచి మంచి పాటల గ్రేట్ ఫీలింగ్ ని చండాలం చేసి పారేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఆస్పైరింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు ఇస్తే చాలా మంచి పాటలు చేసిస్తారు. వాటిని ఉపయోగించుకోవచ్చుగా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చుగా. పట్టించుకోవటం లేదు కదా అని ఇష్టానికి వాడి పారేస్తున్నారు. ఈ మ్యాటర్ లో అయితే చేంజ్ రావాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ఆ చేంజ్ వచ్చేంత వరకు మన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఒక మాట మీదకి వచ్చి కొంచెం సీరియస్ గా ఉంటే సరిపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.